సార్, జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఒక్కొక్క స్కామ్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సార్. ఒక్కొక్కటి స్కామ్ బయటకు వస్తున్న పరిస్థితి. అంటే ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దానికి సంబంధించి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి దాంట్లో అవకతవకలు ఉన్నాయి. ప్రభుత్వాలని దాంతోపాటు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అది వేరే చోటుకు తరలించారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫైబర్ నెట్లో అవినీతి జరిగింది అన్న దాని మీద వస్తున్న వార్తలు బట్టి, ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఏంటంటే ప్రధానంగా అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు అంటే అధిక జీతాలు ఇస్తూ వాళ్ళకేం పని పాట లేకపోయినా ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా సంస్థల్లో పనిచేస్తూ జీతాలు ఇక్కడ తీసుకున్నారు అని ప్రధాన ఆరోపణ. అది మరి అది చిన్న విషయమా? చిన్న విషయం కాదు కదా. దానికి ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఆయన రిక్రూట్మెంట్ అంతా చేసింది. మిథున్ రెడ్డి చెప్తేనో, అవినాష్ రెడ్డి చెప్తేనో, ఎదుగో ఈ పలానాలు పంపిస్తున్నాము అంటే వాళ్ళకి ఏదో ఒక పేరు మీద అక్కడ పని ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, లెటర్ ఇవ్వడం, జీతాలు 40,000, 50,000, లక్ష వరకు జీతాలు ఇవ్వడం. మరి వాళ్ళు ఏం పని చేశారు అంతమంది? అక్కడ ఎన్ని గంటలు కూర్చున్నారు వాళ్ళు? నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా సంస్థల్లో పనిచేశారా, ఇక్కడ పనిచేశారా, అసలు అంతమంది అవసరం దేనికి అన్నది విచారణ అయితే జరగాలి కదా. అది నిజమైతే ఆ విచారణలో బయటికి రావాలి కదా. దానికి సరైన సమాధానం అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఆ మధుసూదన్ రెడ్డి చెప్పలేదు. రెండోది, ఈ యొక్క ఫైబర్ నెట్కు సంబంధించిన ఎక్స్పాన్షన్ వర్క్ ఏదైతే నడిచిందో అందులో కూడా ఎక్కువ డబ్బులు చెల్లించారు అని. సపోజ్ అది 1 కోటి రూపాయలు దాని విలువ అయితే ఫైబర్ సంబంధించినటువంటి ఈ వైర్లు కానీ ఇతర ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ 2 కోట్ల 3 కోట్ల బిల్లులు పెట్టారు అని. అది కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల వాళ్ళకే కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చారు అని. ఇప్పుడు దానికి చైర్మన్గా ఉన్నాయన కూడా విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడే. మరి చైర్మన్ ఎందుకు దీంట్లో టార్గెట్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఎండిని టార్గెట్ చేశారు అంటే అతను చాలా జాగ్రత్తగా ఏమైనా వివరించాడు. కొంచెం తెలుగుపడాడు అతను. అర్థం కాదా? ఎవరండి అతని పేరు ఏదో ఉంది మన. ఓకే, ఆయన ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అతను కూడా వస్తాడేమో తెలియదు. ఓకే, ఇక్కడ ఫైబర్ నెట్ అన్నది తెలుగుదేశం హయాంలో వచ్చింది. ఇంటింటికి మనము ప్రభుత్వ తరపు నుంచి తక్కువ రేటుకు మనము ఫైబర్ నెట్ పంపించగలిగితే ప్రతి ఇంట్లో విలేజెస్ వాళ్ళకు కూడా ఇంటర్నెట్ వస్తుంది, వైఫైలు ఉపయోగించుకుంటారు, పిల్లల చదువులకు అన్నిటికి కూడా తక్కువ రేటుతో సప్లై చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే దాన్ని స్టార్ట్ చేశారు. కొంతవరకు పని చేశారు అప్పుడు ఆ ప్రభుత్వంలో. పూర్తిగా కంప్లీట్ కాలేదు, రాష్ట్రం అంతా కూడా చేయలేకపోయారు, సమయం తక్కువ ఉండింది. ఇప్పుడేమో వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ చేశారు. బాగానే చేసినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఎలా జరిగింది, అందులో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియా సంస్థలకు కనెక్షన్లు వెంబడి ఇచ్చేయటం, వ్యతిరేకించే మీడియా సంస్థలకు కనెక్షన్లు ఇవ్వలేదు. అంటే ఆ మీడియా సంస్థలకి స్పేస్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. అది కూడా బయాస్డ్గానే నడిచింది. ఇప్పుడు ఏ మీడియా సంస్థలైనా కూడా నువ్వు పెట్టింది మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఆయా యొక్క వార్తలు ప్రసారము, వాళ్ళ న్యూస్ వాళ్ళకి సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా రావాలి అనే ఉద్దేశమే కదా దాంట్లో. కొన్ని ఛానల్స్ బ్యాను, కొన్ని ఛానల్స్ నువ్వు వదలడం ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదో కొన్ని బ్యాన్ చేశారని వస్తుంది సమాచారం. వాళ్ళు చేసిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు చేయడం అది కరెక్ట్ కాదు. వీళ్ళు చేయడం కూడా, ఇది ఛానల్ చూడడం అనేది ప్రజల హక్కు, వాళ్ళ ఇష్టం. ఏదైనా ముందు చూడండి, ఏది తప్పు ఏది ఒప్పు వాళ్ళ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు అనుకూలం అందులో వచ్చే వార్త ఇది అరే డబ్బా కొడుతున్నారని తెలిసిపోతుంది. వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళు చూడంగానే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రజలు పూర్తిగా తెలివిపరులు. ఒకవేళ డౌట్ వస్తే వెంటనే సెల్ ఫోన్లలో యూట్యూబ్లో చెక్ చేసుకుంటారు. తప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి, ఏం లేకపోయినా చిలవలు పొలవలు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 నెలలు కూడా కాలేదు.
మనం చూస్తున్నాం కదా వైఎస్ఆర్సీపీ సంబంధించిన మీడియా సంస్థల్లో ఎలాంటి వార్తలు వస్తున్నాయో పచ్చబద్దాలు వార్తలు వస్తున్నాయి. ఓకే 10% ఏదైనా జరిగి ఉంటే దానికి 90% యాడ్ చేసినారంటే ఓకే. ఓకే అనొచ్చు. ఆ 10% అయినా తప్పు చేయకూడదు కదా అంటాం మనం. అసలు ఏమీ లేకపోయినా 100% తప్పని చెప్తుంటే ఏం చెప్పాలా మనం? ఇప్పుడు ఎంత దారుణంగా వివరిస్తున్నారంటే అంత దారుణంగా వివరిస్తున్నారు. అవును. ఇంకా ఫైబర్ నెట్లో అయితే ఖచ్చితంగా ఇది ఇది ఏదైతే ఉందో మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలు ఇవ్వడం అన్నది చాలా నేరము. ఖచ్చితంగా దాని మీద లోతైన దర్యాప్తు జరగాల, చర్యలు తీసుకోవాల్సిందే. ఓకే. ఓకే సార్.